2 రిమోట్‌లో 2 చేస్తున్నారండి? ఏంటండి? రెండిట్లికి చేస్తున్నారా? 2 కంపెనీస్ ఒకే అవునండి. కంపెనీలో? ఒకటి యూకే, ఒకటి యూఎస్ 2 కంపెనీస్‌కి. అది మొన్న 3 డేస్ అయింది. జస్ట్ ఇంకా అది కొంచెం వర్క్ ఉంది. అది అంటే వర్క్ అంటే అంతా సెటప్ చేసుకోవాలి వెబ్‌సైట్ అంతా. వర్క్ చూస్తున్నాము. అది కంప్లీట్ అయిపోతే మనకి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. అది యాహ్! ఇక్కడ మనం బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ, వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ ఉన్నాయి గదా! ఇవి 2 ఒకసారి మనం ఏంటనేది కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ కీవర్డ్ రీసెర్చ్‌కెళ్దాము. ఇక్కడ మనకి వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలో నిన్నటి వరకు మనం డిస్కషన్ చేసిన టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. బట్ ఇక్కడ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓకొచ్చేసరికి ఏమేం టాపిక్స్ మనం అవాయిడ్ చేయాలి? అంటే లైక్ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓకి, బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓకి డిఫరెన్సెస్. ఏం చేస్తే వైట్ హ్యాట్, ఏం చేస్తే బ్లాక్ హ్యాట్ అనేది. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఈ బ్లాక్ హ్యాట్ అనేది కంప్లీట్‌గా అన్‌ఎథికల్ ప్రాసెస్. మనం ఈ ప్రాసెస్‌ని కొంచెం పెద్దది చేయండి స్క్రీన్ కనిపియట్లేదు. ఓకే. హ్మ్. ఇదొచ్చి మనకి కంప్లీట్‌గా అన్‌ఎథికల్ ప్రాసెస్ అనమాట. లైక్ ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ యూజ్ చేసి ఏంటంటే ఫాస్ట్‌గా రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. ఇలాంటివేంటంటే ఎక్కువ స్పామ్ సైట్ ఇలాంటివన్నీ గూడా చేస్తుంటారు. కొంతమంది బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ జాబ్స్ కూడా ఉంటాయి. లైక్ ఎక్కడో ఒకటి వస్తూ ఉంటుంది. లైక్ మనకి చాలా రేర్‌గా ఉంటాయి. ఒక 1000లో ఒకటుంటుందేమో బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ జాబ్ అనేది. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ కూడా లైక్ ఎవరైతే ఎక్కువగా బిజినెస్ లాంగ్ రన్ చేయకుండా షార్ట్ టర్మ్‌లో చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి టెక్నిక్స్‌నయితే యూజ్ చేస్తారు. బట్ ఇక్కడేంటంటే ఇది చేసేటప్పుడు కూడా ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. లైక్ ఫస్ట్ కీవర్డ్ స్టఫింగ్. మనం కీవర్డ్స్‌ని ఒక 1000 వర్డ్స్ ఆర్టికల్ రాసుకుంటే, ఆ 1000 వర్డ్స్‌లో 1-2% లైక్ 10-20 కీవర్డ్స్ బిలోనే ఉండాలి. బట్ అంతకంటే ఎక్కువ సార్లు కీవర్డ్స్ గనక రిపీట్ అయితే అది మనకొచ్చేసి కంప్లీట్‌గా కీవర్డ్ స్టఫింగ్ కిందకి కన్వర్ట్ అవుతది. ఈ కీవర్డ్ స్టఫింగ్ అయితే మనకి గూగుల్ అల్గారిథం అనేది మన వెబ్‌సైట్‌ని సజెస్ట్ చేయదనమాట. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఎలా రిపీట్ అవుతాయి అనేసి బెస్ట్ షూస్ ఆన్‌లైన్, బెస్ట్ బై షూస్ ఆన్‌లైన్ అంటే ఆన్‌లైన్ షూస్ స్టోర్ అని ఇట్లా బెస్ట్ షూస్ ఆన్‌లైన్ అని ఇట్లా రిపీటెడ్‌గా సేమ్ అది. లైక్ ఇంకొకటి మన కంటెంట్‌లో ఎక్కడైతే ఇంక్లూడ్ చేయాలో అక్కడే ఇంక్లూడ్ చేయాలి తప్ప అన్నెసెసరీగా మనకి కీవర్డ్స్ కావాలి కదా అని జెప్పేసి అట్లా ఇంక్లూడ్ చేయకూడదనమాట. ఇలా ఇస్తే దీన్ని కీవర్డ్ స్టఫింగ్ అంటారు. ఈ కీవర్డ్ స్టఫింగ్ వస్తే మనకిది బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ టెక్నిక్ కిందకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాకింగ్ అనమాట. డిఫరెంట్ షోయింగ్ ద కంటెంట్ డిఫరెంట్ టు సెర్చ్ ఇంజిన్స్ అండ్ యూజర్స్. ఇక్కడేంటంటే ఈ క్లాకింగ్ టెక్నిక్‌లో మనం సెర్చ్ ఇంజిన్‌కి ఒక కంటెంట్ చూపిస్తాము. ఎండ్ యూజర్‌కి ఇంకో కంటెంట్ చూపిస్తాము. ఇది ఎలా పాసిబుల్ అంటే లైక్ మనకి సెర్చ్ ఇంజిన్‌లో యూజ్ చేసే మెటా టైటిల్స్, మెటా ట్యాగ్స్ ఉంటాయి గదా! వాటికి ఒక రకంగా ఇస్తాము. తర్వాత ఎండ్ యూజర్‌కి కనిపించే కంటెంట్ ఇంకోలా ఉంటుందనమాట. అలాగే కీవర్డ్స్ సెర్చ్ ఇంజిన్‌కి మనం ఏదైతే టైటిల్ ట్యాగ్‌లో, మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్‌లో కీవర్డ్ ఇస్తామో, ఆ కీవర్డ్స్‌నే మనం బ్లాక్ కంటెంట్‌లో ఇస్తాము. బట్ కంటెంట్ మాత్రం వేరే ఉంటది. లైక్ వేరే పారాగ్రాఫ్స్, వేరే కంటెంట్ ఆ కంటెంట్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే ఈ గూగుల్ ఏం చేస్తదంటే కంప్లీట్‌గా ఓవరాల్ ఆర్టికల్ మొత్తం రీడ్ చేయదు. మనం ఏదైతే కీవర్డ్స్ ఇచ్చామో, ఆ కీవర్డ్స్ ఆ పొజిషన్‌లో ఉన్నాయా లేదా అని చూసుకుంటుంది. ఆ కీవర్డ్స్ గనక ఆ పొజిషన్‌లో కరెక్ట్‌గా ఉంటే వాళ్ళకి ఇట్స్ ఓకే అని చెప్పేసి ఆ ఆర్టికల్‌ని గూగుల్ అల్గారిథం ఇండెక్స్ చేసుకుంటది. ఆ లూప్ హోల్‌ని పట్టుకొని ఏం చేస్తారంటే లైకు గూగుల్‌కి ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ ఆహ్, ఒక కీవర్డ్స్ ఇచ్చేసి, ఇక్కడ నెక్స్ట్ ఇచ్చే కంటెంట్ అనేది డిఫరెంట్‌గా ఇచ్చేస్తారు. అంటే యూజర్‌కి ఒక కంటెంట్ కనిపిస్తుంది. గూగుల్‌కి ఇంకొక కంటెంట్ ఎళ్తుంది. దీన్ని మనం క్లాకింగ్ అంటాం. తర్వాత హిడెన్ టెక్స్ట్ అండ్ లింక్స్. హిడెన్ టెక్స్ట్ లింక్స్ అంటే ఈ కీవర్డ్స్‌ని కనిపించకుండా పెట్టడం అనమాట. ఇప్పుడు మనకి వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉందనుకోండి. ఈ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనము జస్ట్ దీనికి వైట్ కలర్ ఇచ్చేసామనుకోండి. జస్ట్ ఈ సీఎస్ఎస్ అనేది కదా! దీనికి మనము ఇక్కడ వైట్ కలర్ ఇచ్చేసామనుకోండి. బట్ ఇక్కడ సీఎస్ఎస్ అనేది ఉంది.
కానీ మనకు కనిపించట్లేదు. ఈ మనకి కనిపించకపోవడానికి ఇక్కడ మనం వైట్ కలర్ అనేది యాడ్ చేసేసాం. ఇలా చేయడం అనమాట. టెక్స్ట్ హిడెన్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ అనేది ఎండ్ యూజర్‌కి కనపడదు. కానీ ఎండ్ యూజర్‌కి కనిపించినా, కనిపించకపోయినా అక్కడ టెక్స్ట్ ఉంది కాబట్టి గూగుల్‌కి తెలుస్తుంది. ఓకే. ఇక్కడ టెక్స్ట్ ఉంది అని చెప్పేసి. ఇట్లా మనం హిడెన్ టెక్స్ట్ గాని లింక్స్. లింక్ కూడా ఈ వర్డ్‌కి మనము ఈ కీవర్డ్ అనే వర్డ్‌కి ఒక లింక్ ఇచ్చామనుకోండి. దానికి లింక్ ఇచ్చినట్టు ఆ లింక్ కలర్ బ్లూ కలర్ వచ్చేటట్టు పెట్టుకుంటాం యాక్చువల్‌గా వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు. కానీ మనం మళ్ళీ ఆ లింక్ కలర్ వైట్ కలర్ పెట్టేసాం అనుకోండి, అది ఎండ్ యూజర్‌కి కనపడదు ఇక్కడ లింక్ ఉందని. జస్ట్ మనకి ఈ కర్సర్ మూవ్ అయితేనే మనకి ఇక్కడ లింక్ ఉన్నట్టు తెలుస్తది తప్ప లేకపోతే తెలీదు. నార్మల్‌గా ఉంటది. అప్పుడు ఏమవుతుందంటే ఎండ్ యూజర్‌కి ఇక్కడ లింక్ ఉంటుందని తెలీదు. బట్ గూగుల్‌కి మాత్రం ఇక్కడ ఒక లింక్ ఉందని తెలుస్తుంది. ఇలాంటి హిడెన్ టెక్స్ట్‌లు, లింక్‌లు కూడా మనం పెట్టకూడదనమాట. కానీ ఇప్పుడు ఈ హిడెన్ టెక్స్ట్, లింక్స్ ఉన్నాయనేది మళ్ళీ గూగుల్ అల్గారిథం రోల్ అయినప్పుడు అప్పుడు మనకి ఆహ్, అవి ఫైండ్ ఔట్ చేస్తుంది. అప్పుడు మనకి ప్రాబ్లమ్ అవుతుందనమాట. నెక్స్ట్ లింక్ ఫ్రేమింగ్. లింక్ ఫ్రేమింగ్ ఎలా ఉంటదంటే క్రియేషన్ నెట్వర్క్ వెబ్‌సైట్స్ దట్ లింక్స్ ఈచ్ అదర్ స్లోలీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద బ్యాక్ లింక్స్. ఇక్కడేంటంటే నెట్వర్క్ వెబ్‌సైట్స్ ఉంటాయి కొన్ని. క్రియేటింగ్ ఎ నెట్వర్క్ వెబ్‌సైట్స్ అంటే లైక్ లో క్వాలిటీ సైట్స్ అనమాట. లైక్ కొన్ని పర్సనల్ బ్లాగింగ్ సైట్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. నెట్వర్కింగ్ సైట్స్. అలాంటి సైట్స్‌కి అలాగే మన వెబ్‌సైట్స్‌కి ఏ వెబ్‌సైట్‌కి లో డొమైన్ అథారిటీ సైట్స్ ఉంటాయో ఆ సైట్స్ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌కి యాడ్ చేయకూడదు. ఇట్లా బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేయకూడదు. ఈ బ్యాక్ లింక్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనము ఆఫ్ పేజ్ యాక్టివిటీలో చూస్తాము. అప్పుడు మనము డొమైన్ అథారిటీ ఎలా చెక్ చేసుకోవాలి అనేది అక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. బట్ ఇక్కడ వచ్చేసి ఈ లో క్వాలిటీ బ్యాక్ లింక్స్ అనేవి యాడ్ చేయకూడదన్నమాట. లింక్ ఫ్రేమింగ్ చేయకూడదు. బైయింగ్ ఆర్ సెల్లింగ్. లింక్స్ కొంతమంది అమ్ముతారు. లైక్ మేము 1000 లింక్స్ ఇస్తాము. రూ. 100, రూ. 200, రూ. 500 ఇట్లా అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టెక్నిక్ తోటి మనకి లింక్స్ సేల్ అయితే చేస్తారు. మన వెబ్‌సైట్ ఇస్తే ఆ లింక్స్ అన్నీ కూడా మన వెబ్‌సైట్‌కి యాడ్ చేస్తారు. బట్ ఆ లింక్స్‌ని అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్పామ్ అనేది పెరిగిపోతది. న్యాచురల్‌గా రావాలి తప్ప ఇలా బయింగ్, సెల్లింగ్ ద్వారా లింక్స్ వస్తే మన వెబ్‌సైట్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవ్వదు. బట్ ఇన్ కేస్ సమ్‌టైమ్స్ కొంతమంది క్లయింట్స్ అంటే ఈ విషయం తెలీదు వాళ్ళకి. లైక్ ఈ రూల్స్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్‌లో లేకపోతే ఎస్‌సిఓలో అనేది తెలీదు. వాళ్ళేమంటారంటే డొమైన్ అథారిటీ పెరగాలంటే మనకి బ్యాక్ లింక్స్ కావాలని చెప్తాం. బ్యాక్ లింక్స్ కలవాలి అంటే మనం డైలీ మనం అట్‌లీస్ట్ ఒక 50-100 సైట్స్ మ్యాక్స్ అయితే చేయగలుగుతాం. కానీ మిగతా వాటిలో మనం చేయలేము. దాని అంతకంటే ఒక హ్యూమన్ చేయలేరు. అందుకని ఏం చేస్తారంటే ఒక ఎక్కువ పర్సన్స్‌ని పెట్టి కూడా చేపించుకుంటారు. బ్యాక్ లింక్స్ చేయడానికే తీసుకుంటారనమాట. ఒక 5 మెంబర్స్‌నో, 10 మెంబర్స్‌నో పెట్టేసి ఎక్కువ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేపిస్తారు. అట్లా క్రియేట్ చేసేటప్పుడు కూడా మంచి లింక్స్ అనేవి చేపించుకోవాలి. బట్ అలా అంతమందిని పెట్టి క్రియేట్ చేయించడానికి కూడా మనకొక రూల్ అయితే ఉంటుంది. లైక్ ఫస్ట్ 6 మంత్స్ మనం అట్‌లీస్ట్ ఒక 300 బ్యాక్ లింక్స్ వరకు చేయొచ్చు. తర్వాత 6 మంత్స్ నుంచి మనకి ఇంకా మంత్లీ వచ్చేసి ఇంకా 500, 600 వరకు వెళ్ళొచ్చనమాట. మనకి ఎక్కువగా బ్యాక్ లింక్స్ గనక ఎక్వైర్ చేయాలంటే అట్‌లీస్ట్ మన డొమైన్ ఏజ్ అనేది 1 ½ ఇయర్ దాటి ఉండాలి. బిలో 1 ½ ఇయర్ గనక మనం ఎక్కువ లింక్స్ గనక మాన్యువల్‌గా యాడ్ చేపించినా కూడా మన సైట్ స్పామ్ కిందనే కన్సిడర్ చేస్తారు. కాబట్టి కొంచెం ఓల్డ్ సైట్స్‌కి ఎక్కువ పీపుల్స్‌ని పెట్టి బ్యాక్ లింకింగ్ చేయించొచ్చు గానీ, న్యూ సైట్స్‌కి కొత్తగా చేసిన సైట్‌కి చేయకూడదు. అలాగే బయింగ్ లింక్స్ కూడా కొనేద్దాము మనము ఎక్కువ బ్యాక్ లింక్స్ కొనేస్తే ఓ 1000కో, 2000 పెట్టి కొనేస్తే మనకి లింక్ క్రియేట్ చేసే అవసరం ఉండదు కదా! అనేసి ఒక క్లయింట్ అడగొచ్చు. కానీ అప్పుడు ఖచ్చితంగా మనం జెప్పాల్సింది ఏంటి అంటే, అసలు ఈ కొన్న లింక్స్ మన వెబ్‌సైట్‌కి యూజ్ అవ్వవు. ఈ కొన్న లింక్స్ గనక యాడ్ చేస్తే అవి స్పామ్ లింక్ కింద కన్సిడర్ చేస్తుంది. మన వెబ్‌సైట్ అయితే పెనలైజ్ అవుతది. కాబట్టే ఆ ఆప్షన్ అనేది అవాయిడ్ చేయాలి అని చెప్పి మనం క్లయింట్‌కి ఖచ్చితంగా చెప్పాలనమాట. బట్ కొన్న లింక్స్ సెట్ అవ్వవు. అలాగే ఎక్కువ మందిని పెట్టేసి బ్యాక్ లింకింగ్ మాన్యువల్‌గా చేయించినా కూడా 1 ½ ఇయర్ ఏజ్ అబోవ్ ఉన్న సైట్‌కైతే ఇట్స్ ఓకే గానీ, దానికన్నా బిలో ఉన్న సైట్‌కి ఎక్కువ బ్యాక్ లింక్స్ వచ్చినా కూడా అది ప్రాబ్లమ్ అవుతది. లైక్ డూప్లికేట్ కంటెంట్ అండ్ స్క్రేప్డ్ కంటెంట్. డూప్లికేట్ కంటెంట్ అంటే వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌ని తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవడం.
అది ఇప్పుడు మనకి పెద్దగా అవసరం లేదు గానీ, ఒకప్పుడు ఈ ప్రాసెస్ అనేది చాలా ఉండేదనమాట. కంటెంట్ రాయడం రాని వాళ్ళు, కంటెంట్ ఎలా రాయాలో తెలియని వాళ్ళు, లేకపోతే కంటెంట్ రైటర్స్ లేనప్పుడు ఎమర్జెన్సీగా రావాల్సినప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఆన్‌లైన్‌లోకెళ్ళి సెర్చ్ చేసి ఏదో ఒక వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌ని కాపీ చేసి మన వెబ్‌సైట్‌లో పెట్టుకునేవాళ్ళు. అది కంప్లీట్‌గా అంటే అప్పుడు కొంచెం మనకు అల్గారిథమ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకున్న తర్వాత పెనలైజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు అసలు యాక్సెప్ట్ చేయట్లేదనమాట. అలాగే స్క్రేప్డ్ కంటెంట్ అంటే స్క్రేపింగ్ టూల్స్ ఉంటాయన్నమాట. లైక్ ఆ టూల్స్‌లో నుంచి మనం కంటెంట్ స్క్రేప్ చేసుకొని యాడ్ చేసుకున్నా కూడా మనకి అవి ఎలిజిబుల్ కాదనమాట వైట్ హ్యాట్ ఎస్సీఓలో. ఇక్కడేంటంటే మనకు వేరే వాళ్ళ వెబ్‌సైట్ నుంచి కంటెంట్ కంప్లీట్‌గా తీసేసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టకుండా ఏదైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి ఇట్స్ నాట్ అంటే కంప్లీట్‌గా అది రీరైట్ చేసుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టకూడదు. బట్ ఇప్పుడున్న ఏఐ టూల్స్ తోటి మనకి ఆప్షన్ అయితే మనకి లేదు. డైరెక్ట్‌గా మనం పెట్టేసుకోవచ్చు. ఒకప్పుడు కంటెంట్ రైటర్స్ ఏం చేసేవాళ్ళంటే ఎక్కువ కంటెంట్ రాయాల్సొచ్చినప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ పేస్ట్ చేస్తుండేవారు. దాన్ని మనము ప్లగరిజం అంటాం. ఆ ప్లగరిజం చెక్ జేసుకోవడానికి ప్లగరిజం చెక్కర్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్‌లో యేసేసి మనం చెక్ జేసుకోవచ్చు. లైక్ ఏ వెబ్‌సైట్‌లో ఏ కంటెంట్ ఉంది. ఇవి కూడా మనం క్లాస్‌లో చూపిస్తాం ఎలా చెక్ చేసుకోవాలి. ఆ టూల్‌లో ఏ టూల్‌ని యూజ్ చేసి చెక్ చేసుకుంటే మనకి కంటెంట్ కనిపిస్తుంది. ఇదంతా ఒకసారి మనం చూద్దాం. అలాగే నెక్స్ట్ డోర్‌వే పేజెస్. ఈ డోర్‌వే పేజెస్ ఏంటంటే లో క్వాలిటీ పేజెస్ వెబ్‌సైట్స్ అంటే మనం వేరే వెబ్‌సైట్స్ ఒకటి క్రియేట్ చేసుకొని లైక్ ఆ వెబ్‌సైట్స్‌కి ఏంటంటే క్వాలిటీ తక్కువుంటుందండి. లైక్ కంటెంట్ మంచిగా ఉండదు. లైక్ దానికి కూడా ఎస్‌ఈఓ ఏముండదు. ఇట్లాంటి లో క్వాలిటీ వెబ్‌సైట్స్ నుంచి మనం మన వెబ్‌సైట్‌కి లింక్ అనేది తెచ్చుకోకూడదు. అలాగే ఈ డోర్‌వే పేజెస్‌కి ఇంకొకటేంటంటే మనము లింక్ అనేది ఒకటి కనిపిస్తుందనమాట. లైక్ మనకి లింక్ క్లిక్ చేయండి మీకు ఆహ్, లైక్ ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ వస్తాయని చెప్పేసి సంథింగ్ ఒక సోప్ గానీ, లేకపోతే ఏదైనా ఒక టీవీ గానీ, లైక్ ఏదో ఒక ప్రొడక్ట్ ఇచ్చి మీకు ఈ ప్రొడక్ట్ గురించి ఇది కావాలా? అయితే లింక్ క్లిక్ చేయండి అని క్లిక్ చేస్తే, క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తదంటే అది టీవీస్ సేల్ చేసే లైక్ ఆ పేజీకి నావిగేట్ చేయకుండా ఇంకొక పేజీకెళ్ళిపోతాయన్నమాట. ఇంకొక పేజీకెళ్ళేసి వాళ్ళేది ప్రమోట్ చేయాలనుకుంటున్నారో లైక్ లోన్స్ రిలేటెడ్ గానీ, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు ప్రమోట్ చేయాలనుకున్నారనుకోండి, ఆ పేజీకెళ్ళిందనుకోండి, అలాంటివి కూడా మనకి డోర్‌వే పేజెస్ కిందకి వస్తాయి. అంటే ఇక్కడ మనం చూసిందేమనుకున్నాము, ఒక ప్రోడక్ట్ లైక్ టీవీ గానీ, ఏదో కొనడానికి మనం ఆ లింక్ క్లిక్ చేసాం. కానీ ఆ లింక్ ఏం చేస్తుంది, వేరే పేజెస్‌కి నావిగేట్ చేస్తుంది. ఇట్లాంటి పేజెస్‌ని కూడా మనం యూజ్ చేయకూడదు మన వెబ్‌సైట్‌లో. అండ్ నెక్స్ట్ క్లిక్ బైటింగ్ అండ్ మిస్‌లీడింగ్ రీడైరెక్ట్. క్లిక్ బైటింగ్ టెక్నిక్స్ అంటే ఆల్రెడీ మనం చూసాం. లైక్ ఏంటంటే విజిటర్స్ రావడం కోసం టైటిల్ ఒక రకంగా పెట్టి లోపల కంటెంట్ ఇంకొకటి పెట్టడం అన్నమాట. లైక్ మీకు ఏదన్నా ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు హ్మ్, మొబైల్ తక్కువ రేటుకొస్తుందని, ఆఫర్‌లో వస్తుందని ఇట్లాంటివి చాలా మనకి మొబైల్‌కి కూడా వస్తూ ఉంటాయి. అట్లాంటి లింక్స్ అన్నీ కూడా క్లిక్ బైట్ చేసుకోవడానికి లైక్ స్పామ్ పేజెస్ ఇవన్నీ కూడా వాటిల్లో ఉంటాయన్నమాట. అంటే ఏదైనా ట్రస్టెడ్ సైట్స్ నుంచి కాకుండా నార్మల్‌గా వచ్చిన లింక్స్‌ని ఆల్మోస్ట్ క్లిక్ చేయకుండా ఉండడమే బెటరు. ఇవన్నీ కూడా బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ టెక్నిక్స్ కింద యూజ్ చేసి వాళ్ళు ఆ లింక్స్‌ని మనకి షేర్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. ల్యాప్‌టాప్ ఫ్రీగా ఇస్తున్నారు. ఈ లింక్ క్లిక్ చేయండి. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారని చెప్పి ఇట్లాంటివి ఈ మధ్య చాలా సర్క్యులేట్ అయింది. బట్ అది నిజమో కాదో తెలియదు గానీ అట్లాంటివి చాలా వస్తాయన్నమాట. బ్యాంక్స్ రిలేటెడ్‌గా గానీ ఇట్లాంటివి. అవి మనం అసలు క్లిక్ చేయకూడదు. అట్లాంటి వాళ్ళు బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తారన్నమాట. ఈ ఇక్కడ మనకొచ్చేసరికి ఏంటంటే, మన ఆర్టికల్ క్లిక్ జేయడం కోసం మనం ఆహ్, టైటిల్స్ అనేవి ఒక రకంగా పెట్టేసి, లోపల కంటెంట్ ఇంకొక రకంగా పెట్టి, మనకి క్లిక్ బైటింగ్ కోసం కంటెంట్ అయితే యూజ్ చేయకూడదు. అండ్ నెగెటివ్ ఎస్‌ఈఓ, బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ ఇక్కడొచ్చేసి ఈ నెగెటివ్ ఎస్‌ఈఓ అంటే ఏంటంటే, మనకి ఇక్కడొక ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది మన వెబ్‌సైట్‌కి కాదు జరిగేది. బట్ మన కాంపిటీటర్ వెబ్‌సైట్‌కనమాట. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు. అతను అంటే ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ అనేది ఎప్పటినుంచో మార్కెట్‌లో ఉంది. వాళ్ళు
గూగుల్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. బట్ మనం వచ్చేసి వాళ్ళ తర్వాత స్టార్ట్ చేసాము. తర్వాత ఎన్ని రోజులున్నా, ఎంత వర్క్ చేసినా కూడా ఫస్ట్ ప్లేస్‌కి వెళ్ళట్లేదు. వాళ్ళెప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో అలానే ఉన్నారు. మనము థర్డ్ ప్లేస్‌లోనో, ఫోర్త్ ప్లేస్‌లోనో ఉంటున్నాము. ఫస్ట్ ప్లేస్‌కి ఎళ్ళాలంటే మనం వాళ్ళకంటే ఎక్కువ వర్క్ చేయాలి. వాళ్ళకంటే ఎక్కువగా విజిటర్స్‌ని తెచ్చుకోవాలి. ఆళ్ళకంటే ఎక్కువగా మనం ప్రమోషన్స్ చేసుకోవాలి. లైక్ వెబ్‌సైట్ కూడా మంచిగా ఆప్టిమైజ్ చేసుకోవాలి. కంటెంట్ వ్యాలిడ్ కంటెంట్ ఇట్లా అన్నిట్లోనూ మనం చేసుకుంటూ వెళ్తే అది వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ. కానీ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓలో ఈ నెగెటివ్ ఎస్‌ఈఓ అంటే ఏంటంటే వాళ్ళ వెబ్‌సైట్ తీసుకొని వాళ్ళ వెబ్‌సైట్‌కి స్పామ్ లింక్స్ యాడ్ చేయడం అనమాట. టాక్సీ లింక్స్ అన్నీ యాడ్ చేసామంటే ఎస్‌ఈఓ చేసామంటే వాళ్ళ వెబ్‌సైట్ ఆటోమేటిక్‌గా డౌన్‌కొచ్చేస్తది. అప్పుడేమవుతుందంటే అది ఫస్ట్‌ది సెకండ్ డేస్‌కి రాగానే సెకండ్‌ది ఆటోమేటిక్‌గా ఫస్ట్ ప్లేస్‌కెళ్ళిపోతది. అట్లా మన కాంపిటీటర్స్ మన వెబ్‌సైట్‌ని డౌన్ చేయడానికి గూడా టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. ఇది మనకెలా తెలుస్తుంది అంటే, సడెన్‌గా ర్యాంక్ డ్రాప్ అయిపోయినా, మన వెబ్‌సైట్‌కి విజిటర్స్ సరిగ్గా రాకపోయినా, ఇట్లాంటి ఏదన్నా ప్రాబ్లమ్ ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు మనం కొంచెం ప్రాబ్లమ్ ఏదైనా ఫేస్ చేస్తున్నాము అని అబ్జర్వ్ చేసినప్పుడు, గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్‌లోకెళ్ళి చెక్ చేసుకోవాలి. అలాగే అదర్ పెయిడ్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్‌లోకెళ్ళేసి మన వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటే తెలిసిపోతుందనమాట. స్పామ్ లింక్స్ ఏమున్నాయి, లైక్ టాక్సీ లింక్స్ ఏమున్నాయి, ఈ అలా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేస్తామంటే, ఆ లింక్‌ని మనం కాపీ చేసుకొని, మనం దాన్ని మళ్ళీ గూగుల్ వాళ్ళకి అప్డేట్ ఇస్తాము. వాళ్ళు దాన్ని రిమూవ్ చేస్తారు. కానీ ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇమ్మీడియేట్‌గా అయితే జరగదు. బట్ ఇది కూడా మనం సెర్చ్ కన్సోల్ టూల్‌లోనే చేస్తాం. ఆ టూల్ మనం ఎలా చేయాలో చూసేటప్పుడు క్లాస్‌లో దీని గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ ఇదేంటంటే కంప్లీట్‌గా మనకి రిస్క్ అనమాట. ఈ ప్రాసెస్ ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అనేది మనకు జెన్యూన్‌గా బిజినెస్ చేసే వాళ్ళకి రిస్క్ అనమాట. స్పామ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఏదన్నా ఒక వైరస్‌ని మన మొబైల్‌లో పెట్టాలనుకోండి. అలాంటప్పుడు బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ టెక్నిక్స్ వాడతారు. లైక్ మన అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు లైక్ కొన్ని బిట్ కాయిన్స్‌కి రిలేటెడ్‌గా కొంతమంది ఇట్లా చాలా వరకు బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అలాంటి టెక్నిక్స్ అంటే ఎదుటి వాళ్ళని చీటింగ్ జేయడానికి యూజ్ చేసే ప్రాసెస్‌లో యూజ్ చేస్తారు తప్ప, జెన్యూన్‌గా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ టెక్నిక్స్ అయితే యూజ్ చేయరనమాట. ఇక్కడ ఎలా పెనలైజ్ అవుతది మన వెబ్‌సైట్ అంటే లైక్ కొన్ని మాన్యువల్‌గా ఆడిట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు గూగుల్ టీమ్‌లో. అలాగా అల్గారిథమ్ అప్డేట్స్ వచ్చినవి చూసుకొని మనం ఏదైనా ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ కనుక ఫాలో అవుతుంటే మన వెబ్‌సైట్ యొక్క ర్యాంక్ అనేది ఆటోమేటిక్‌గా డ్రాప్ అయిపోతది. మేజర్ ప్రాబ్లమ్ ర్యాంక్ డ్రాపింగ్ అనమాట. ఫస్ట్ పేజ్‌లో ఉన్నది సడెన్‌గా థర్డ్ పేజ్‌కో, ఫోర్త్ పేజ్‌కో ఎళ్ళిపోవటం ఇట్లా జరుగుతుంటాయన్నమాట. తర్వాత ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ వల్ల ఏంటంటే సెర్చ్ ఇంజిన్ అండ్ యూజర్స్ బోత్ మన వెబ్‌సైట్ మీద ట్రస్ట్ అనేది పోతుంది. యూజర్స్‌కి, సెర్చ్ ఇంజిన్‌కి. అండ్ షార్ట్ టర్మ్ గెయిన్ అండ్ లాంగ్ టర్మ్ లాస్. షార్ట్ టర్మ్‌లో ఇమ్మీడియేట్‌గా మనకి అవుట్‌పుట్ బానే వస్తుంది గానీ, లాంగ్ టర్మ్‌లో రన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మనకి లాస్. లాజికల్ కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ మనం చూసుకోవాలి. లైక్ ఇక్కడ ఏమొస్తుంది మనకి ఏమేమి వయలేట్ చేసాము, ఇవన్నీ చూసుకొని పాలిసీస్ మనం లాస్ చూసుకొని మన వెబ్‌సైట్‌ననేది నీట్‌గా ఆప్టిమైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ. ఇందులో మనకి కొంచెము బ్లాక్ హ్యాట్ అండ్ రిమైనింగ్ కొంచెం వైట్ హ్యాట్ కలిసిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఇందులో గూడా వైట్ హ్యాట్ ఉంది గదా! మరి అది ఇక్కడ బ్లాక్ హ్యాట్‌లోకి లైక్ గ్రే హ్యాట్‌లోకొస్తే మనం ఎలా యూజ్ చేస్తామంటే కంప్లీట్‌గా రాదనమాట. కొంచెం హాఫ్ వైట్ హ్యాట్, హాఫ్ బ్లాక్ హ్యాట్ కలిసొస్తది. లైక్ కంప్లీట్ వైట్ హ్యాట్‌లో ఏమనుంటదంటే మనకి స్పామ్ లింక్స్ యాడ్ చేయకూడదని ఉందనుకోండి. ఆ స్పామ్ లింక్స్‌కి ఎలా అంటే లైక్ ఇక్కడ ఒకసారి చూపిస్తాను నేను. ఇక ఈ థియరీలో వస్తది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లైక్ ఇటొచ్చేసి మనకి ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటే లైక్ కంప్లీట్‌గా
ఆపోజిట్ రూల్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు వైట్ హ్యాట్ రూల్స్, బ్లాక్ హ్యాట్ రూల్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ మనం చూద్దాం ఈ రూల్స్ లైక్ ఎలా వైట్ హ్యాట్ ఎలా ఇంక్లూడ్ అయింది దీంట్లో అనేది. లైక్ ఇక్కడొచ్చేసి రిస్క్ దెన్ వైట్ హ్యాట్, సేఫర్ దెన్ బ్లాక్ హ్యాట్. వైట్ హ్యాట్ కన్నా రిస్క్‌లో ఉంటది. బ్లాక్ హ్యాట్ కన్నా సేఫ్‌లో ఉంటది. లైక్ ఫాస్ట్ రిజల్ట్ ఒస్తది కంపేర్ టు వైట్ హ్యాట్ చేస్తే. అండ్ నో క్లారిటీ డిఫైన్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే దీన్ని మనం కంప్లీట్‌గా ఇది గుడ్డా, బ్యాడా అనేది మనం అయితే డిసైడ్ చేయలేము. కానీ ఇది గూగుల్ అయితే మన వెబ్‌సైట్‌ని పెనలైజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇక్కడొచ్చేసి మనకి బై ఎక్స్‌పీరియన్స్‌డ్ లైక్ ఎక్స్‌పైర్డ్ డొమైన్స్. బయ్యింగ్ అంటే మనకి కొన్ని డొమైన్స్ ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటాయి. అలాంటి డొమైన్స్‌ని బై చేసుకొని మనం మన వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్ చేసుకున్నామనుకోండి. అప్పుడు మనకి అంటే మన వెబ్‌సైట్‌కి ర్యాంక్ అనేది డౌన్ అవుతుందనమాట. ఎక్స్‌పైర్ అయిపోయిన డొమైన్స్‌ని బై చేసుకొని వాటి ద్వారా మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రైవేట్ బ్లాగింగ్ నెట్వర్క్. ఇక్కడ మనం ఏం చేస్తాము బ్లాగ్స్‌లో మనం కంటెంట్ అనేది సబ్మిట్ చేస్తాం. బట్ ఈ బ్లాగ్స్‌లో సబ్మిట్ చేస్తున్నాం కదా! అంటే బ్లాగ్స్‌లో మనం కంటెంట్ సబ్మిట్ చేయడం అనేది వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ. బట్ ఇక్కడొచ్చేసి ప్రైవేట్ బ్లాగింగ్ నెట్వర్క్‌లో సబ్మిట్ చేయడం అనేది బ్లాక్ హ్యాట్ లైక్ బ్లాక్ హ్యాట్‌లో కూడా ఎళ్ళదు. జస్ట్ ఇది గూగుల్ వాళ్ళ రూల్ అనమాట. ప్రైవేట్ బ్లాగ్స్‌లో చేయకూడదు. నార్మల్ బ్లాగ్స్‌లో చేయొచ్చనేసి. ఇట్లా మనకి వైట్ హ్యాట్ ప్లస్ బ్లాక్ హ్యాట్‌లో ఉన్న అంటే దాంట్లో ఉన్న కొంచెం, దీంట్లో ఉన్న కొంచెం మిక్సప్ అయిపోయి మనకిక్కడ గ్రే హ్యాట్ కింద వీళ్ళు కన్సిడర్ చేశారు దాన్ని. ఇక్కడ ప్రైవేట్ బ్లాగ్స్ నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకోకూడదు. నార్మల్ బ్లాగ్స్ నుంచి తెచ్చుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి స్పిన్ కంటెంట్ కానీ ఏఐ జనరేటెడ్ కంటెంట్ అని ఉన్నది. బట్ ఇది వచ్చేసి ఈ రూల్ బిఫోర్ చాట్‌జీపీటీ అనమాట. ఏఐ జనరేటెడ్ కంటెంట్ అలౌ చేసేది కాదు. ఆఫ్టర్ చాట్‌జీపీటీ ఏఐ జనరేటెడ్ కంటెంట్ గూగుల్ అలౌ చేస్తుంది. అలాగే స్పిన్ కంటెంట్ స్పిన్నింగ్ టూల్స్ అని ఉంటాయి. మనం ఒక కంటెంట్ ఇస్తే అది వర్డ్స్ అన్నీ కూడా రీఫ్రేమ్ చేసి మళ్ళీ వేరే కంటెంట్ లాగా జనరేట్ చేసిస్తది. బట్ అది కొంచెం చదవడానికి కూడా హార్డ్‌గా ఉంటది. అంటే లైక్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కూడా అంత పర్ఫెక్ట్‌గా అనిపించదు. బట్ ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి స్పిన్ చేసి ఇంకా నీట్‌గా ఎగ్జాక్ట్‌గా ఇవ్వచ్చు. కానీ అలాంటి కంటెంట్ అనేది కాకుండా ఒరిజినల్ కంటెంట్ కావాలన్నమాట. ఈ ఏఐ టూల్స్ మనకి జనరేట్ చేసిస్తుంటాయి కంటెంట్. అంతకుముందు కూడా మనకి కొన్ని ఆర్టికల్ రైటింగ్ టూల్స్ ఉంటాయి. సెపరేట్‌గా ఓన్లీ ఆర్టికల్ రాస్తాయన్నమాట అవి. ఇంకా అంటే వేరే దేనికి వర్కౌట్ అవ్వవు. ఆ ఆర్టికల్ రైటింగ్ టూల్స్ నుంచి తెచ్చుకున్న కంటెంట్ తీసుకున్నా కూడా మనకి ఆహ్, గూగుల్ అయితే అలౌ చేయదు. కాబట్టి దాన్ని గ్రే హ్యాట్‌లోకి పెట్టారు. లైక్ ఈ రూల్ అనేది మనకి బ్లాక్ హ్యాట్‌లో గూడా లేదు. లైక్ ఏఐ జనరేటెడ్ కంటెంట్ అని. లైక్ వేరే వాళ్ళ కంటెంట్ మాత్రం తీసుకోకూడదు. కాపీ కంటెంట్ కానీ, లైక్ ఇట్లాంటి కంటెంట్స్ ఉన్నాయి గానీ, బట్ ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనేది బ్లాక్ హ్యాట్‌లో లేదనమాట. అండ్ నెక్స్ట్ క్లాకింగ్. ఇది సేమ్ బ్లాక్ హ్యాట్‌లో ఉన్నది క్లాకింగ్ అనేది గూడా. లైక్ యూజర్స్‌కి ఒక కంటెంట్ చూపించడం, సెర్చ్ ఇంజిన్‌కి ఇంకొక కంటెంట్ చూపించడం. నాకిక్కడ మనకి ఫేక్ రివ్యూస్ అండ్ టెస్టిమోనియల్స్. రివ్యూస్, టెస్టిమోనియల్స్ అనేవి మన బిజినెస్‌కి చాలా ఇంపార్టెంట్. లైక్ జెన్యూన్ కస్టమర్స్ కనుక మనకు ఇస్తే అది చాలా హెల్ప్‌ఫుల్. కానీ ఈ ఫేక్ రివ్యూస్, ఈ టెస్టిమోనియల్స్ మధ్యలో కొన్ని కంపెనీస్ వాళ్ళు మేము రివ్యూస్ రాస్తాము మీ దానికి అని చెప్పేసి వస్తారు గదా! అట్లా వాళ్ళతోటి మనము ఫేక్ రివ్యూస్ రాయించకూడదనమాట. ఈ ఫేక్ రివ్యూస్ రాయించడానికి మనకి అంటే లైక్ ఇది ఫేకా? ఇది జెన్యూనా అనేది గూగుల్‌కి ఎలా తెలుస్తుంది అంటే, అది బిజినెస్‌ని బట్టి ఉంటదనమాట. ఇప్పుడు ఒక హోటల్ అనుకోండి, డైలీ చాలామంది కస్టమర్స్ వస్తారు కాబట్టి ఎక్కువ రివ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అదే ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకోండి. అక్కడ డైలీ హండ్రెడ్స్‌లో కస్టమర్స్ రారు కదా! అలాగే హోటల్ హోటల్స్‌కి ఒక రకంగా వస్తాయి. చిన్న చిన్న కేఫ్‌లకి ఒక రకంగా వస్తాయి. ఇవంతా కూడా వాళ్ళు అప్రాక్సిమేట్‌గా ఎస్టిమేషన్ యేసుకొని మనకు ఒకేసారి ఎక్కువ రివ్యూస్ వచ్చినాయనుకోండి, అప్పుడు అది కన్సిడర్ చేస్తది. ఎందుకొస్తున్నాయి? ఇది ట్రస్టా? కాదా? అని చెప్పి. అప్పుడు ఐపీ అడ్రెస్‌లు ట్రాక్ చేయడము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తది. చూసిన తర్వాత
అది గనక ఎక్కువ గనక రివ్యూస్ అలా వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసేస్తది. ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకొని. అలాగే ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మనం ఎవరికైనా లింక్ ఇచ్చి చేయమన్నామనుకోండి. ఇట్స్ ఓకే. ఒకళ్ళకి ఇద్దరికి లింక్ ఇచ్చి మీరు రివ్యూ రాయమంటే ఓకే. ఒకేసారి ఒక 100 మెంబర్స్‌కి లింక్ షేర్ చేసేసి వాట్సాప్‌లోనో లేకపోతే ఎక్కడన్నా అవి కూడా ట్రాక్ చేస్తదనమాట. అట్లా ఆహ్, ఇంతమందికి లింక్ పంపించి చేయమన్నారు కాబట్టి ఇది స్పామ్ అని జెప్పేసి తీసుకుంటది ఫేక్ రివ్యూస్. రివ్యూస్ అనేవి వైట్ హ్యాట్‌లో ఓకే. బట్ ఫేక్ రివ్యూస్ అనేవి గ్రే హ్యాట్ కిందకొస్తాయన్నమాట. బట్ ఈ కంప్లీట్‌గా ప్రతిసారి మనకి బ్లాక్ చేస్తదా అంటే కొన్నిసార్లు చేయకపోవచ్చు కూడా. అంటే అది ఫైండ్ ఔట్ చేయలేకపోతే చేయదు. ఒకవేళ ఫైండ్ ఔట్ చేసిందంటే చేస్తది. అందుకోసం ఇది బ్లాక్ హ్యాట్‌లోను పెట్టలేదు. ఇటు వైట్ హ్యాట్‌లోను పెట్టలేదు. అదే అండ్ క్లిక్ బైటింగ్ కంటెంట్ ఇది బ్లాక్ హ్యాట్‌లో ఉంది. సేమ్ అంటే మనము ఎక్కువ మంది మన వెబ్‌సైట్‌ని విజిట్ చేయడానికి యూజ్ చేసే కంటెంట్ లాగా. ఈ గ్రే హ్యాట్ అనేది కూడా మనకి చాలా హార్మ్‌ఫుల్లే ఆల్‌మోస్ట్. ఇప్పుడున్న ఈ టెక్నాలజీకి లైక్ ఇప్పుడున్న అల్గారిథమ్ అప్‌డేట్స్‌కి మోస్ట్‌లీ ఫైండ్ ఔట్ చేసేస్తుంది. ఇంతకుముందున్న అల్గారిథమ్స్‌కి ఆ టెక్నాలజీకి సమ్‌టైమ్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఈ ఫేక్ రివ్యూస్ గానీ ఇవన్నీ. బట్ సమ్‌టైమ్స్ చేయకపోవచ్చు కూడా. బట్ ఇప్పుడు మనకి చాలా వరకు అంతా చాలా జెన్యూన్‌గానే ఉంటుంది. లైక్ ఈ రివ్యూస్ ఇవ్వడానికి మనకి ఇక్కడ ఒక వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట సెపరేట్‌గా. లైక్ గూగుల్, యెల్ప్ ఆర్ ట్రస్ట్ పైలట్ ఇట్లాంటివి ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. ఈ గూగుల్ అనేది నార్మల్‌గా అందరూ యూజ్ చేసుకునేదే. బట్ ఈ మిగతా ఏంటి అంటే ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ సైట్స్ అనమాట. వీళ్ళేంటంటే కంప్లీట్‌గా రివ్యూస్ కోసమే ఉంటారు. ఈ రివ్యూస్ మనము కరెక్ట్‌గా ఇస్తే ఇట్స్ ఓకే. ఒకవేళ నెగెటివ్ రివ్యూస్ కనుక పడినియంటే ఆహ్, ఆ వెబ్‌సైట్స్ అనేవి మనకి ఇండెక్స్ అయిపోతాయి ఫాస్ట్‌గా. ఆ ఇండెక్స్ అయిపోవడం వల్ల మన బిజినెస్‌కి చాలా పెద్ద ప్రాబ్లమ్ వస్తది. లైక్ ఇట్లా దీనికి మనకి సొల్యూషన్ అనేది ఓఆర్ఎంలో ఇస్తాము. ఆ క్లాసెస్‌లో మనం దాన్ని చూస్తాం. బట్ కమింగ్ టు ద అనదర్ పాయింట్ ఏంటంటే చాలా వరకు కంపెనీస్ మనకి కాల్స్ చేస్తుంటారు. యాస్ ఎ ఫ్రెషర్స్‌కి ఎక్కువ వస్తుంటాయి. లేదా జాబ్స్‌కి అప్లై చేస్తూ ఉంటాం కదా! లైక్ డేటా ఎంట్రీ జాబ్స్ కానీ, లైక్ ఏదైనా చిన్న చిన్న జాబ్‌లకి గనక అప్లై చేసామంటే మనకెక్కువ ఈ ఫేక్ రివ్యూస్ రాయమని చెప్పి ఇస్తారనమాట. అది 100% ట్రస్టబుల్ కాదు. లైక్ వాళ్ళు ఫేక్ రివ్యూస్ రాయమంటారు. ఫస్ట్ రాసినప్పుడు కొంచెం అమౌంట్ అయితే పే చేస్తారు. ఇక తర్వాత నుంచి అమౌంట్ మన దగ్గర నుంచి తీసుకోవడం గానీ, లేకపోతే మొ మన మొబైల్స్‌లో గానీ, ల్యాబ్ సిస్టమ్స్‌లో గానీ వైరస్‌ని ఇంజెక్ట్ చేయడము, ఇట్లా చేసేసి ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. కాబట్టి రివ్యూస్ రాస్తే ఒక్కొక్క రివ్యూకి 150 ఇస్తాం, 200 ఇస్తామని ఇట్లాంటి వాళ్ళు మెసేజెస్ చేస్తే అసలు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని వదిలేయడం బెటర్ అనమాట. ఈ రివ్యూస్ మీదనే పెద్ద బిజినెస్ అయితే నడుస్తుంది. ఫేక్ బిజినెస్ కూడా. గూగుల్ రివ్యూస్ మీద. ఇట్లా మనకి ఈ వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్ ఈ 2 జస్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు జస్ట్ ఏదైనా ఇంటర్వ్యూలో జస్ట్ మీకు వైట్ హ్యాట్ అంటే ఏంటో తెలుసా? బ్లాక్ హ్యాట్ ఏంటో తెలుసా? గ్రే హ్యాట్ ఏంటో తెలుసా? అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. లైక్ క్లాకింగ్ టెక్నిక్స్, డోర్‌వే పేజెస్ ఇట్లాంటివన్నీ వస్తాయి. బ్లాక్ హ్యాట్ వస్తాయి. ఫేక్ రివ్యూస్ అండ్ ప్రైవేట్ నెట్వర్కింగ్ బ్లాగ్స్ ఇవన్నీ గ్రే హ్యాట్ కిందకొస్తాయి. నార్మల్‌గా డైరెక్ట్‌గా జెన్యూన్ రివ్యూస్ కానీ ఇవన్నీ ఆఫ్ పేజీ, ఆన్ పేజీ టెక్నిక్స్ అన్ని వైట్ హ్యాట్ కిందకొస్తాయని జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఈ క్వెషన్ అనేది చాలా రేర్‌గా వస్తది. కానీ ఇక్కడ ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసుకునే ముందు అసలు ఏం చేయకూడదో కూడా తెలుసుకుంటే నెక్స్ట్ అలాంటి పాయింట్స్ ఎక్కడైనా టచ్ చేస్తే వాటిని అవాయిడ్ జేయడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు వర్క్ చేసే కింద మీకన్నా జూనియర్స్ ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి. వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు? కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా? అనేది ఫైండ్ ఔట్ జేసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడి వరకు ఇది థియరీ అండ్ కీవర్డ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ నెక్స్ట్ ఇక్కడి వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? లేవండి. అర్థమైంది. ఇప్పుడు మనం కీవర్డ్స్ ఫైండ్ ఔట్ చేయడానికి ఒక టూల్ అయితే తీసుకుందాము. ఇది హ్మ్. గూగుల్ కీవర్డ్ ప్లానర్.
మీరు వర్క్ కోసం ఒక జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదా! ఆ జీమెయిల్‌కి చూడండి. చేసుకున్నాను. గూగుల్ కీవర్డ్ ప్లానర్ అని టైప్ చేయండి దానికి. ఈరోజు ఈ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. రేపు కీవర్డ్స్ గురించి థియరీ చెప్పి, తర్వాత కీవర్డ్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చెప్తాను. జస్ట్ ఇవాళ టూల్‌లో లాగిన్ వరకు చెప్తాను. రీసెర్చ్ గూగుల్ ఫ్రమ్ ద క్యాంపెయిన్ విత్ కీవర్డ్ ప్లానర్ అని ఉంది. జస్ట్ లేదా కీవర్డ్ ప్లానర్ అని ఉండొచ్చు. జస్ట్ ఇది క్లిక్ చేయండి ఫస్ట్. ఇక్కడ వచ్చేసి గూగుల్ యాడ్స్ అని వస్తది. కీవర్డ్ ప్లానర్ అనేది అంతకుముందు మనకి సెపరేట్‌గా జస్ట్ లాగిన్ అయితే వెళ్ళిపోయేది. బట్ ఇప్పుడు లాగిన్ అయితే వెళ్ళడం లేదు. మళ్ళీ గూగుల్ యాడ్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాల్సొస్తుంది. ఫస్ట్ ఈ గూగుల్ యాడ్ అకౌంట్ ఇక్కడ వచ్చింది గదా! దీన్ని నెక్స్ట్ స్టార్ట్ నౌ. మనం ఏ జీమెయిల్ ఉంటదో ఆ జీమెయిల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టార్ట్ నౌ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫస్ట్ టైమ్ కాబట్టి మీకు ఇలాంటివేమీ కనపడవు. జస్ట్ న్యూ గూగుల్ యాడ్ అకౌంట్. ఒక జీమెయిల్‌కి 20 వరకు మనం యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి బిజినెస్ నేమ్ అడుగుతుంది. మీకు ఇలా వస్తది. ఫస్ట్ బిజినెస్ నేమ్ అడుగుతుంది. ఇట్లా మనం ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇదే ఇవ్వాలని ఏం లేదు. ఇక్కడ మీరు వెబ్‌సైట్ ఇస్తే ఇవ్వచ్చు. లేదా బిజినెస్ ఫోన్ నంబర్ ఇవ్వచ్చు. యాప్‌ది ఇవ్వచ్చు. ఏదో ఒకటి ఇవ్వచ్చు. లైక్ లైక్ బ్లాగ్ ఉన్నా కూడా బ్లాగ్ అయినా కూడా ఇవ్వచ్చు. ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ లింక్. అంటే ఇప్పుడు అవి లేవు కదండి, ఎట్లా ఇవ్వాలి? మన వెబ్‌సైట్ ఉంది కదా! దాని నుంచి ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఆ URL అప్పుడు మీరు శ్రీష డిజిటల్స్‌ది ఇవ్వచ్చు. అది ఇవ్వచ్చు. లేదా బ్లాగ్ ఉంది కాబట్టి బ్లాగ్‌దైనా ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్స్ అడుగుతుంది. ప్రెజెంట్ అయితే ఈ ఆప్షన్స్ ఏమి మీరు సెలెక్ట్ చేయకండి. స్కిప్ ఉంటే ఆల్మోస్ట్ స్కిప్ కొట్టేసేయండి. మనకి ఇప్పుడు వీటితో ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఈ పేజ్ వ్యూస్, కాంటాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మనం యాడ్స్ రన్ చేసేటప్పుడు వీటి గురించి అక్కడ చూద్దాము. ఇక్కడైతే మనకు అవసరం లేదు కాబట్టి స్కిప్ చేసేయండి. మనకి ఆల్మోస్ట్ స్కిప్ ఉన్న ప్రతి చోట స్కిప్ చేసేసి లీవ్ ఏ క్యాంపెయిన్ క్రియేషన్. క్యాంపెయిన్ క్రియేషన్‌లోకి వెళ్ళట్లేదు. మనము కీవర్డ్ ప్లానర్‌లోకి వెళ్తున్నాం. ఇక్కడ మనకి బిల్లింగ్ ఉంటుందనమాట. ఇక్కడ మనం ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి గనక మనం ఈ బిల్లింగ్ గనక సెలెక్ట్ చేసుకున్నామంటే, మళ్ళీ ఇది మార్చడానికి రాదు. మనము ఇండియా సెలెక్ట్ చేసుకున్నాము. ఓన్లీ ఇండియా వరకే క్యాంపెయిన్స్ రన్ చేయగలం. యూఎస్ కంపెనీకి చేయాలంటే, అప్పుడు క్రియేట్ చేసుకునేటప్పుడు ఇక్కడ యూఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే, అప్పుడు డాలర్స్‌లో వాళ్ళు అమౌంట్ యాడ్ చేసుకోవడానికి వస్తది. ఇక్కడ వచ్చేసి టైమ్ జోను. ఈ టైమ్ జోన్ కూడా మన ఇండియన్‌దే ఉండాలి. అండ్ ఇక్కడ రూపీస్ ఇది ఇలానే ఉంచేసేయండి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇండియా అని ఆఫర్ కోడ్. గూగుల్ కొన్నిసార్లు ఆఫర్స్ పెడుతూ ఉంటుంది. మనము 20,000 గనుక 2 మంత్స్‌లో కంప్లీట్ చేస్తే ఇంకో 20,000 వాళ్ళు యాడ్ చేస్తుంటారు. అట్లాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు ఆఫర్‌కి కోడ్ వస్తుంది. క్లెయిమ్ చేసుకొని మనం ఆఫర్ కోడ్ ఇక్కడ ఇచ్చామంటే ఈ క్యాప్ ఏంటండి 20,000? ఏంటండి? 20,000 అన్నారు. అదేంటిది? యాడ్ క్యాంపెయిన్‌కి డబ్బులు. ఓకే. అవి మనం గనక 20,000 రూపీస్ యాడ్‌కి రన్ చేసామనుకోండి 2 మంత్స్‌లో గూగుల్ వాళ్ళు ఒక 20,000 రూపీస్ గూగుల్ యాడ్ అకౌంట్‌లో యాడ్ చేస్తారనమాట. అట్లా మనము ఆఫర్ కోడ్స్ ఏమైనా వస్తే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆఫర్ కోడ్ ఏం లేదనుకోండి ఓకే లీవ్ ఇట్. తర్వాత ఇక్కడ మన నేము ఇవన్నీ కూడా ఉంది కదా! యూపీఐ ఉంది. మాన్యువల్ పేమెంట్ మెథడ్ ఇక్కడ మనకి బ్యాంక్ ట్రాన్స్‌ఫర్. ఇక్కడ వచ్చేసి వాంట్ పర్సనలైజ్డ్ గైడ్. మనకి గూగుల్ వాళ్ళు ఈ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు ఇచ్చే ఒక ఆప్షన్ ఏంటంటే వాళ్ళు పర్సనలైజ్డ్‌గా గైడ్ చేస్తారు. ఎప్పుడంటే మన అకౌంట్‌లో అట్‌లీస్ట్ మినిమమ్ 5,000-10,000 అకౌంట్ బ్యాలెన్స్ ఉంటేనే వాళ్ళు మనకి కాల్ చేస్తారనమాట. మామూలుగా అయితే నార్మల్ కాల్ చేస్తారు. ఎలా సెటప్ చేసుకోవాలంటే కూడా కొన్నిసార్లు వాళ్ళే గైడెన్స్ ఇస్తారు.
బట్ క్యాంపెయిన్ రన్ చేసినాక కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేయాలంటే మన అకౌంట్‌లో అమౌంట్ ఉంటేనే వాళ్ళు మనకి రిప్లై ఇస్తారు. హ్మ్. ఇప్పుడు చేసుకున్నా కూడా బ్యాంక్‌లో అమౌంట్ కట్ అవుద్దండి? అహా! ఏమవ్వదండి. అదే పే విత్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అనేది ఆ! చేశారు ఉంది కదా! గానీ మనం అకౌంట్ ఇవ్వంలేండి. ఇప్పుడు ఇవ్వం. లాస్ట్ మనము అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే అప్పుడు కట్ అవుతది. అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి అమౌంట్ ఇస్తే ఇక్కడేం కట్ అవ్వదు. జస్ట్ ఇక్కడొచ్చేసి మనకి గూగుల్ వాళ్ళ గైడెన్స్ కావాలా? వద్దా? అంటే ప్రెజెంట్ అయితే మనకు అవసరం లేదు కాబట్టి నో అండ్ సబ్మిట్. యెస్ అంటే ఆళ్ళు ఆ! అమౌంట్ కట్ గైడెన్స్ అవుతదా? కావాలంటే మనం నంబర్ ఇస్తే మన నంబర్‌కి కాల్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి నో అని చెప్తే, మళ్ళీ ఒకవేళ మనకు తర్వాత క్యాంపెయిన్ రన్ చేసుకునేటప్పుడు కావాలనుకోండి, గూగుల్‌లో మామూలుగా సెర్చ్ చేస్తే నంబర్ దొరుకుతది. మళ్ళీ కాల్ చేయొచ్చు. ఇక్కడ ఇట్లా డమ్మీ డీటెయిల్స్ వచ్చినియి. జస్ట్ కంప్లీట్. ప్రింట్ తీసుకోమని అడుగుతున్నాడు కానీ మనం ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి డమ్మీ డీటెయిల్స్ వచ్చినియి. ఇక్కడ కంప్లీట్. ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ వాస్ క్రియేటెడ్ అని వచ్చింది. జస్ట్ కంటిన్యూ. ఇక్కడ మన డీటెయిల్స్ అడుగుతుంది కొన్ని డీటెయిల్స్. ఇక్కడ వాట్ ఈస్ యువర్ లీగల్ నేమ్ షుడ్ బి అపేర్ ఇన్ ద డిస్క్లోజర్స్ అంటే మన నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎస్ ఈజ్ వాడి ఈజ్ మెసేజ్ మేనేజ్ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఫర్ అదర్స్ ఆర్గనైజేషన్ అంటే వేరే వాళ్ళ ఆర్గనైజేషన్కి మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా మనదే చూసుకున్నాను మనదనే పెట్టండి లైక్ వేరే వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఏమీ మెయింటైన్ చేయట్లేదని అండ్ సబ్మిట్. ఇక్కడ ఏంటంటే ఎందుకోసం అంటే వీళ్ళు బిల్లింగ్ డీటెయిల్స్ పంపించడం కోసం అడుగుతారు. బట్ ఇప్పుడు మనకేం అవసరం లేదు కాబట్టి నో అండ్ సబ్మిట్. ఇప్పుడు మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది వచ్చేసింది. ఇక్కడ వరకు ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి టూల్స్‌లోకి రండి. టూల్స్ అండ్ ప్లానింగ్. ప్లానింగ్‌లో కీవర్డ్ ప్లానర్ ఉంటది. ఇక్కడ మనము డిస్కవర్ న్యూ కీవర్డ్స్. ఇక్కడ కీవర్డ్స్‌ని డిస్కవర్ చేయాలి. ఇక్కడ మనము ఇప్పుడు కీవర్డ్స్‌ని నేను ఏంటండి? మీతో పాటు చేయనండి. ఏంటండి? స్క్రీన్ షేర్ చేసి అర్థం కాలేదు. స్క్రీన్ షేర్ చేసి మీతో పాటు స్క్రీన్ షేర్ చేసి మీతో పాటు చేయనా అంటున్నా మీరు చేసేటివి చెప్తారా అంటున్నా? ఇప్పుడా? ఆ! మామూలుగా ఒకసారి చేయండి. తర్వాత వీడియో చూసి. ఓకే. ఓకే. వస్తే ఇట్స్ ఓకే ఉంది. లేకపోతే రేపు మార్నింగ్ చూద్దాం. స్క్రీన్ షేర్ చేసి అప్పుడు చేద్దాం. సరే. ఇప్పుడు క్లాస్ అయితే కంప్లీట్ చేద్దాము. ఇక్కడ మనము కీవర్డ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ కీవర్డ్స్ యాడ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్‌గా మనం కొన్ని కీవర్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి కీవర్డ్స్? అంటే ఇప్పుడు మీకు ఈ వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్ మీరు చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్ మీరు చేస్తున్నారంటే ఈ వెబ్‌సైట్ ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలుస్తది. ఎలా తెలుస్తుంది అంటే వెబ్‌సైట్ మీకు ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడగానే అర్థమవుతుంది. కొన్నిసార్లు అర్థం కాలేదనుకోండి, లైక్ అబౌట్ అస్ ఈ సర్వీసెస్ ఈటిల్లో చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఇది దేనికి సంబంధించిన కంపెనీ అనేది తెలిసిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఎక్కడా తెలియలేదనుకోండి, మళ్ళీ ఈ వెబ్‌సైట్ యొక్క మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్స్ ఉంటాయి. లైక్ ఇవి ఎలా తెలుస్తాయి అంటే కంట్రోల్ యూ. కంట్రోల్ యూ కానీ లేదా ఇదే వెబ్‌సైట్ మీద రైట్ క్లిక్ చేస్తే మౌస్ తోటి మనకి పేజ్ వ్యూ సోర్స్ అని వస్తుంది. ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వ్యూ పేజ్ సోర్స్ కానీ కంట్రోల్ యూ కానీ షార్ట్ కట్ అయినా కూడా యూజ్ చేసుకుని మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఒక కీవర్డ్ తెలుస్తుంది. కొంతమంది ఇక్కడ కీవర్డ్స్ పెట్టడం మర్చిపోతారు మరి కొత్త సైట్స్ అయితే. తర్వాత ఇక్కడ నా వెబ్‌సైట్‌లో ఏదో ఒక చోట మనకి ఒక కీవర్డ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇన్ కేస్ ఏ కీవర్డ్ దొరకలేదనుకోండి, క్లయింట్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు కదా! ఈ బిజినెస్ ఏంటి అనేది. దాన్ని బట్టి మనకి అర్థమవుతుందన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇక్కడ స్టార్టింగ్‌లోనే మనం ఇక కీవర్డ్ పెట్టాం కాబట్టి వెతకాల్సిన అవసరం లేదు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అని ఇచ్చాం. ఈ తెలుగు అని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఈ
ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ తెలుగు అనే ఒక కీవర్డ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ కీవర్డ్ తీసుకొచ్చి మనము ఈ గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్లో పేస్ట్ చేయాలన్నమాట. గూగుల్లో పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని రిజల్ట్స్ అయితే వస్తాయి. ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనం కొన్ని కీవర్డ్స్ అనేటివి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. లైక్ ఒక నోట్ ప్యాడ్ కానీ వర్డ్ డాక్యుమెంట్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ ఫస్ట్ మెయిన్ కీవర్డ్ అనేది ఇచ్చేసాం. ఈ మెయిన్ కీవర్డ్ కింద మనకి ఎన్ని కీవర్డ్స్ వచ్చినాయండి, లైక్ ఇక్కడ వచ్చేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది మన కీవర్డ్. కానీ ఇక్కడ వచ్చేసి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని ఉంది. ఇది కాపీ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు విత్ 100+ ఏఐ టూల్స్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది మనదే అనుకోండి, తెలుగు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ తెలుగు కన్నడ ఇంగ్లీష్ అనేది. నెక్స్ట్ ఇది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ లైవ్ ప్రాజెక్ట్ ఉంది. అంటే అందరూ ఒకే దాంతో వెళ్ళరు, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్తో వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం. ఇది మీరు ఏ తీసుకున్నా కూడా ఒకటి, ఏ బిజినెస్ తీసుకున్నా కూడా ఇలాగే సెర్చ్ చేస్తాం. లైక్ కంపెనీస్ అయినా మనదైనా కూడా లైక్ ఇక్కడ వచ్చేసి ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు 2026 అని చెప్పి వీళ్ళు పెట్టారు. ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మనం దీని అంతగా మళ్ళీ 2027 వస్తే మళ్ళీ నెంబర్ చేంజ్ చేసుకోవాలి. ఇట్లా మనం ఒక లిస్ట్ అయితే తీసుకున్నాం. ఈ లిస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఫైండ్ ద రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్, దానికి రిలేటెడ్గా ఇంక ఇక్కడ ఏమున్నాయో చూడాలి. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఈ వర్డ్ కూడా సెర్చ్ చేస్తున్నారు రిలేటెడ్ వర్డ్స్, ఇది తీసుకున్నాం. నెక్స్ట్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఉంది. ఇది ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఉంది. ఇది మనం తీసుకోకూడదు. ఈ ఓడిఎంటీ అనేది ఒక కంపెనీ పేరు అనమాట, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేసి. డిజిటల్ మార్కెటింగ్ తెలుగు ఆర్ సంథింగ్ ట్రైనింగ్, వీళ్ళది ఇది అబ్రివేషన్, వీళ్ళు ఓడిఎంటీ అని పెట్టాడు. ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇక్కడ వచ్చేసేసరికి ఏమైందంటే ఇది కూడా కీవర్డ్ లెక్క తీసుకొని మనకి ఇక్కడ చూపిస్తుంది, బట్ ఇది కంపెనీ కాబట్టి ఈ కీవర్డ్ మనకి యూస్ అవ్వదు. అలాగే ఏఐ తెలుగు కోర్స్ అని ఉంది, బట్ ఏఐ తెలుగు మనకి ఇది యూజ్ అవ్వదు. డేటా అనలిటిక్ కోర్స్ ఇది యూజ్ అవ్వదు. టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్, ఈ టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకోకూడదు అనమాట. మనం ఏంటంటే సర్వీసెస్ ఇస్తున్నాం, ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మనం మేజర్ ఎజెండా సర్వీసెస్ కాబట్టి టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ లిస్ట్ మనం ఇచ్చామనుకోండి, మన వెబ్సైట్ని వదిలేసి ఆ టాప్ 10లో ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటి వర్డ్స్ని మనం యూజ్ చేసుకుందాం. ఇట్లా మనం తీసుకోవాలి. లైక్ ఈ లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కూడా వచ్చే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. లైక్ ఇక్కడ పీపుల్స్ ఆల్సో సెర్చ్ ఫర్, అంటే పీపుల్స్ వీటి గురించి కూడా సెర్చ్ చేస్తున్నారు అనేసి. ఇక్కడ ఏముంది బెస్ట్ అంటే ఇట్స్ ఓకే, ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు విత్ సర్టిఫికేట్స్ అని ఉంది, విత్ పీడిఎఫ్. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు ఫ్రీ అని ఉంది. ఈ తెలుగు ఫ్రీ అనేది మనం ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తే ఫ్రీ అని పెట్టచ్చు, బట్ ఇది ఫ్రీగా కాదు కాబట్టి మనం ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేయకూడదు. అలాగే ఎఫ్ఎల్ఎం డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఈ ఎఫ్ఎల్ఎం అనేది కూడా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది మనం తీసుకోకూడదు. ఒక ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ, ఓకే, ఈ కీవర్డ్ కూడా బాగానే ఉంది కాబట్టి మనం యూజ్ చేయలేదు కాబట్టి ఈ కీవర్డ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మనం కొన్ని కీవర్డ్స్ అయితే లిస్ట్ చేసుకుంటాం. అప్ టు ఒక 10 కీవర్డ్స్ లిస్ట్ చేసుకుంటాం.
అంటే 10 కంటే కూడా ఎక్కువే చేయాలి. ఎందుకంటే ఏ కీవర్డ్‌కి ఎన్ని కీవర్డ్స్ వస్తాయో తెలియదు కాబట్టి, మనం ఇట్లా కీవర్డ్స్ అన్ని తీసుకుంటాం. ఈ కీవర్డ్స్ తీసుకున్న తర్వాత మనకి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఏముందంటే ఇక్కడ తెలుగు అని ఇక్కడ వరకు టైప్ చేసాం కదా! జస్ట్ ఇక్కడ కర్సర్ పెట్టేస్తే మనకి లిస్ట్ వస్తుందన్నమాట. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు, కన్నడ, ఇంగ్లీష్. లైక్ ఎఫ్ఎల్ఎం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఈ ఎఫ్ఎల్ఎం అనేది కంపెనీ. లైక్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ. ఇదొకటుంది. లైక్ ఇట్లా మనకి కొన్ని ఇక్కడ కూడా ఐడియాస్ మనకొస్తాయి. ఇక్కడ ఒక్కోసారి మన ఈ ట్రైనింగ్ అకాడమీ అని తీసుకున్నాం అనుకోండి. దీనికి వేరే రిజల్ట్ వస్తుంది. దీనికి వేరే టైటిల్స్, వేరే డిస్క్రిప్షన్స్ ఇక్కడ వస్తాయి. లైక్ మళ్ళీ దీనికి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, కోర్స్ ఫీజు, ఇట్లా ఇంకా కొన్ని లిస్ట్ వస్తాయి. ఇలా ఒక్కొక్క కీవర్డ్ కనుక మనం సెర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని కీవర్డ్స్ అయితే వస్తాయి. అట్లీస్ట్ 10-15 కీవర్డ్స్ మనం తీసుకోవచ్చు. ఈ 10-15 కీవర్డ్స్ తీసుకొని మనం ఈ కీవర్డ్ ప్లానర్ ఆన్ చేసుకున్నాం కదా, ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన వెబ్సైట్ కనుక పెద్ద వెబ్సైట్ అనుకోండి, ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తాం. మన వెబ్సైట్ లింక్ ఇస్తే ఏమవుతుంది అంటే మనం రిలేటెడ్గా మాత్రమే వస్తాయి అనమాట. రిలేటెడ్గా లేని ఏమన్నా ఉంటే అవి ఫిల్టర్ అయిపోతాయి. ఒకవేళ ఇలా ఇది ఇవ్వకుండా వీటికే ఇచ్చామనుకోండి, మనకి రిలేటెడ్ కానీ కొన్ని కీవర్డ్స్ లిస్ట్ వచ్చేస్తుంది. బట్ ఇలా ఇచ్చామనుకోండి వెబ్సైట్, మన వెబ్సైట్కి రిలేటెడ్గా ఉన్నవి మాత్రమే వస్తాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే కీవర్డ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ లాంగ్వేజ్లో మనం ఆప్టిమైజ్ చేస్తున్నాం. ఇక్కడ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. లైక్ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ తెలుగు కూడా ఉంది. మనం తెలుగులో రాస్తే మనం తెలుగు సెలెక్ట్ చేసుకుంటాం. బట్ మనం ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే కంట్రీలో మొత్తం అన్ని కంట్రీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ. లైక్ ఇక్కడ మనం టైప్ చేస్తే మనకు వస్తాయి అన్నమాట. యునైటెడ్ స్టేట్స్, యుఎస్ఏ టైప్ చేసిన ఒకటి. అలాగే ఆస్ట్రేలియా టైప్ చేస్తే ఆస్ట్రేలియా కంట్రీ, ఇట్లా ఆస్ట్రేలియా, ఇట్లా మనకి డిఫరెంట్ కంట్రీస్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం వర్క్ చేస్తుంది ఇండియాకి కాబట్టి ఇక్కడ ఇండియా ఉంది. ఒకవేళ ఇదే యుఎస్ కంపెనీ అనుకోండి, ఇక్కడ యుఎస్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ గెట్ రిజల్ట్. ఇక్కడ మనకి రిజల్ట్ అనేది వచ్చింది. ఇక్కడ ఈ రిజల్ట్ మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే మనం కొన్ని కీవర్డ్స్ ఇచ్చాం కదా, ఆ కీవర్డ్స్లో మంత్లీ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, యావరేజ్. బట్ కంప్లీట్గా ఇంతే ఉంది అని ఇక్కడ ఇవ్వదు, జస్ట్ యావరేజ్ మాత్రం ఇస్తుంది. సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్, ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మిగతా చేంజెస్తో మనకి పని లేదు. సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్. ఈ సెర్చ్ వాల్యూమ్ ఏంటంటే ఎండ్ యూజర్ ఎవరైతే గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేస్తారో వాళ్ళు చేసే సెర్చెస్ని సెర్చ్ వాల్యూమ్ అంటారు. 100 మెంబర్స్ వచ్చి మనకి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ సెర్చ్ చేస్తే మనకి సెర్చ్ వాల్యూమ్ వచ్చేసి ఒక 100 ఉన్నట్టు అనమాట. లైక్ అలాగే కాంపిటీషన్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది కంపెనీస్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఒక 10 మెంబర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి ఆ కీవర్డ్, అది లో కాంపిటీషన్. అలాగే ఒక 80 మెంబర్స్ అదే కీవర్డ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, కాంపిటీషన్ హై ఉన్నట్టు. ఒక కీవర్డ్ని ఎక్కువ మంది సెర్చ్ చేయాలి, బట్ తక్కువ మెంబర్స్ ఆ కీవర్డ్ని వాళ్ళ వెబ్సైట్లో యాడ్ చేసుకొని ఉండాలి. దీన్ని కాంపిటీషన్ ఉంటుంది. మనకి హై సెర్చ్ వాల్యూమ్ ఉండాలి, లో కాంపిటీషన్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ఈ వర్డ్ ఇలానే చెప్పాలి, లైక్ హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ అనేసి. ఈ కీవర్డ్ మనకి చాలాసార్లు రిపీట్ అవుతుంది, మనకి మ్యాక్సిమం ఇంటర్వ్యూస్లో రిపీట్ అవుతుంది. హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్. హౌ యూ సెలెక్ట్ కీవర్డ్స్ అంటే అప్పుడు డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ వి సెలెక్ట్ హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్. ఇది ఖచ్చితంగా ఇలానే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అనేది 0 నుంచి 10 మెంబర్స్, అంటే ఎక్కువ మెంబర్స్కి అవేర్నెస్ ఇంకా క్రియేట్ అవ్వలేదు ఏఐతో సెర్చ్ చేయాలని. ఇక్కడ మేబీ మంత్లీ అసలు సెర్చెస్ రావచ్చు, లేకపోతే బిలో 10 అంటే 9 రావచ్చు, లేకపోతే అసలు రాకపోవచ్చు.
బట్ కాంపిటీషన్ అనేది అసలు లేదు. బట్ ఇక్కడ వచ్చేసి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఇక్కడ ఈ తెలుగు అనే దానికి మనకి మంత్లీ సెర్చెస్ 10-100 వరకు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కాంపిటీషన్ లో ఉంది. ఇట్లా మొత్తం అన్నీ చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి ఎందుకు తక్కువ ఉందంటే ఏఐ అనే వర్డ్ ఎక్కువ మందికి ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. కాబట్టి సెర్చ్ వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది. లైక్ ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ నేను ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అని యాడ్ చేసినప్పుడు ఫస్ట్ యాడ్ చేసింది నేనే. అంతకుముందు ఉన్న ఏఐ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు కూడా ఏఐ అనే వర్డ్ వాళ్ళ టైటిల్స్‌లో ఎక్కడా లేవనమాట. తర్వాత యాడ్ చేశారు. బట్ నేను వెతికినప్పుడు ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఏఐ వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఏఐ లేకపోతే మనకి సెర్చెస్ రావు అని చెప్పి స్టార్టింగ్‌లోనే పెట్టేసాను. కానీ తర్వాత మిగతా వాళ్ళు కూడా అప్డేట్ చేసుకున్నారు. లైక్ ఇక్కడ వచ్చేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు 2026 అనేది ఒక వర్డ్ ఉంది. దీనికి అసలు సెర్చెస్ లేవు. ఇక్కడ చూడండి ఏఐ లేకపోతే మనకి ఎంత సెర్చెస్ ఉన్నాయో చూడండి. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇక్కడ 100-1000 అంటే లైక్ 101 అయినా ఉండొచ్చు, లేకపోతే 999 మెంబర్స్ అయినా ఉండొచ్చు. బట్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉందంటే మీడియం ఉంది. తర్వాత ఏఐ పవర్ డిజిటల్ ట్రైనింగ్ అకాడమీ. దీనికి ఈ అకాడమీ అనే వాడికి 100-1000 మధ్యలో ఉన్నారు. బట్ కాంపిటీషన్ అనేది లో ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఇవ్వాలి. మనకి ఇక్కడ ప్రైజింగ్ అని ఉంది. అదేంటండి ఇది 36 మనకి రూపీస్ 30 యాడ్‌కి సంబంధించింది. యాడ్ వచ్చినప్పుడు అప్పుడు చెప్తా. ఇప్పుడు మనకు అవసరం లేదు ఇది. ఓకే. యాడ్స్ రన్ హ్మ్. చేసేటప్పుడు మనం అమౌంట్ పెట్టి రన్ చేస్తాం కదా! ఆ హ్మ్. అమౌంట్ పెట్టినప్పుడు బిడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది అవసరం లేదు. ప్రెజెంట్ ఎస్‌సిఓకి ఇంతవరకే అనమాట ఆర్గానిక్‌గా. ఇప్పుడు ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కీవర్డ్‌కి మనము కంటెంట్ అనేది రాస్తాం. ఇక్కడ ఒక లోకల్ కీవర్డ్ కావాలి అనుకోండి. అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటాం. బట్ దీన్ని మళ్ళీ మార్చి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ మనం వెబ్‌సైట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మనకి రిపీట్‌గానే వచ్చింది. అన్‌రిలేటెడ్ రాలేదు. ఒక్కసారి ఈ వెబ్‌సైట్ తీసేసి చూద్దాం. మనకి ఇంక కొన్ని ఐడియాస్ అయితే వస్తాయి. ఏమి కీవర్డ్ ఐడియాస్ రాలేదు ఇక్కడ. ఒక నిమిషం. మామూలుగా ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన కీవర్డ్స్‌కే చూపిస్తుంది. బట్ 7 కీవర్డ్స్‌కి బట్ కీవర్డ్ ఐడియాస్ వస్తాయి. ఈ ఐడియాస్ మరి ఇక్కడ రాలేదు. బట్ నార్మల్‌గా అయితే ఐడియాస్ వస్తాయి. ఐడియాస్ నుంచి మనం కొత్త కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చనమాట. ఈ ఐడియాస్ ఇంకా ఇది చేయలేదు. లేకపోతే ఓకే. ఇక్కడ ఎక్స్‌క్లూడ్ ఐడియాస్ అనేది ఉంది. అందుకని ఇంకా హ్మ్. యాహ్! ఇక్కడొచ్చేసి మనకి కొన్ని 103 కీవర్డ్స్ అనేది 1003 కీవర్డ్ ఐడియాస్ వచ్చినాయి మనకి. లైక్ ఇక్కడొచ్చేసి మనకి కోర్స్ ఇన్ హైదరాబాద్ అనే ఒక జస్ట్ ఒక కీవర్డ్ తీసుకున్నాం అనుకోండి. ఇది బట్ నాట్ రిలేటెడ్. బట్ ఇక్కడొచ్చేసి మనకి సెర్చ్ వాల్యూమ్ ఎంతొచ్చింది, కీవర్డ్ ఐడియాస్, డేటా సైన్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇక్కడొచ్చేసి 1000 నుంచి మన 10,000 వరకు ఉంది. కాంపిటీషన్ మీడియం ఉంది. ఇక్కడ మనం డిఫరెంట్ డేటా అంతా ఇర్రెలెవెంట్ డేటా కూడా వచ్చేస్తదనమాట మనకి ఇక్కడ.
ఒక 100 వరకు లిస్ట్ తీసుకున్నామనుకోండి. 100 కీవర్డ్స్ మనకిక్కడొస్తాయన్నమాట. హ్మ్. ఏఐ కోర్స్ ఇన్ హైదరాబాద్. బట్ ఇక్కడ 1000 నుంచి 10,000 వరకు ఉంది. బట్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువుంది. ఏఐ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది ఎక్కువ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇట్లా మనం ఈ కీవర్డ్స్ అనేది యూజ్ చేసి మనం కీవర్డ్ ఎక్స్ట్రాక్షన్ అయితే చేసుకుంటాం. రేపు ఈ కీవర్డ్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము, అలా ఎలాంటి కీవర్డ్స్ తీసుకోవాలనేది మనం ఒక థియరీ కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు ఈ కీవర్డ్స్ ఎలా తీసుకోవాలో మనం చూద్దాం. జస్ట్ ఇప్పటి వరకు అంటే మీరు క్లాస్ అయిపోయినాక గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఒకటి ఆన్ చేయండి. ఒకవేళ వస్తే ఇట్స్ ఓకే. ఆల్మోస్ట్ వస్తది. ఒకవేళ రాలేదనుకోండి, రేపు మార్నింగ్ అదే క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అది సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ తీసుకుందాం. అలాగే ఇప్పుడు పంపించిన ఈ మెటీరియల్ ఉంటది కదా! ఒక్కసారి ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఇవి మనకి ఇంపార్టెంట్. లైక్ రేపటి నుంచి మనం లైక్ ఇంటర్వ్యూ క్వెషన్స్ లాగా స్టార్ట్ చేద్దాం. ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా పంపిస్తాను. కాకపోతే మెటీరియల్ వర్క్ మాత్రం ఫినిష్ చేసుకోండి. ఇచ్చిన మెటీరియల్ వరకు. జస్ట్ ఇది గనక ఓపెన్ అయితే ఈ కీవర్డ్ ప్లానర్‌లో ఎలా చేయాలో చూడండి. ఒకవేళ ఇది గనక ఓపెన్ కాలేదు అనుకుంటే ఈ కీవర్డ్స్ లిస్ట్ మాత్రం చేసి పెట్టుకోండి. అట్‌లీస్ట్ 10-15 కీవర్డ్స్ పైన చేసుకోండి. ఎందుకంటే అన్ని కీవర్డ్స్‌కి మనకి కీవర్డ్స్ ప్రాపర్‌గా వస్తాయి, ఐడియాస్ వస్తాయి అనేది ఏమి ఉండదు కాబట్టి ఒక 10-15 కీవర్డ్స్ పెట్టుకుంటే దాని నుంచి మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది బెటర్‌గా చేయొచ్చు. బట్ కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ కొన్ని కంపెనీస్‌లో అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ కీవర్డ్ రీసెర్చ్ మీద స్పెండ్ చేస్తాయి. కొంతమంది ఎంప్లాయీస్‌ని ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ కీవర్డ్ రీసెర్చ్ మీదే ఉంచుతాయన్నమాట. ఎందుకంటే మంచి కీవర్డ్, పర్ఫెక్ట్ కీవర్డ్ అన్ని వేస్‌లో ఆలోచించి తీసుకుంటేనే మనకి కరెక్ట్‌గా రిజల్ట్ అనేది వస్తది. మనం అంత టైం స్పెండ్ చేయలేదనుకోండి, ఉన్న టైంలో మనం చేద్దామనమాట. లైక్ ఎందుకు అంత టైం పడుతుంది అంటే, ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేసాము, ఏఐ డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అని ఇంత పెద్దది తీసుకున్నాం కాబట్టి మనకి ఇలా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడేం చేస్తాము, ఇక్కడ వరకు తీసుకున్నాం. ఏఐ డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇంతవరకు తీసుకుంటే లైక్ ఇంకెలా వస్తుంది రిజల్ట్. ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్నాము. ఇది యాడ్ చేసుకున్నాక మళ్ళీ రిజల్ట్ చూస్తాం. మళ్ళీ రిజల్ట్ ఎలా వచ్చింది. ఇక్కడ మనకి ఇర్రెలవెంట్ కూడా వచ్చినాయి కాబట్టి ఇవన్నీ రాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అని, పీఎంబీ కోర్స్ అని, పైథాన్ కోర్స్ అని ఇట్లా ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కాకుండా మనకి ప్రాపర్‌గా వచ్చేలాగా ఇవంతా అనాలిసిస్ చేసుకోవడం అనేది చాలా టైం పడతది. అలా అని ఈరోజు అన్నీ ఒక 1 మంత్‌కి కావాల్సిన కీవర్డ్స్ మొత్తం ఈరోజే తీసి పెట్టేసుకుంటే మనకేమవుతదంటే మంత్లీ మనకి రోజు రోజుకి మనకి ఇవన్నీ చేంజ్ అయిపోతాయన్నమాట. కాంపిటీషనును, సెర్చ్ వాల్యూమ్. కొన్నిసార్లు ఏంటంటే ఒక కీవర్డ్‌కి ఎక్కువ సెర్చ్ ఉంటది. ఒక్కొక్కసారి ఉండదు. అలాగే కాంపిటీషన్ కూడా కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ ఉంటుంది. ఇది ఎవ్రీ టైమ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఒకేసారి మనం బల్క్‌లో కీవర్డ్ రీసెర్చ్ కూడా చేసి పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇది మనం కంటిన్యూయస్‌గా ఫాలో అవ్వాల్సిన ఒక వర్క్. మనం కంటెంట్ ఎప్పుడు రాయాలన్నా ఈ ఇవి ఒకటి చేసుకోండి. లైక్ వస్తే ఈ టూలు ఓపెన్ చేసి తర్వాత ఈ గూగుల్‌లోకెళ్ళేసి ఈ కీవర్డ్స్ లిస్ట్ అంతా తీసుకొని కీవర్డ్ రీసెర్చ్ వరకు జస్ట్ చూడండి. రేపు ఎక్స్ట్రాక్ట్ ఎలా చేసుకుందాం అనేది చూపిస్తాను. లేదు అంటే ఇక్కడి వరకు చేయండి. చేసిన తర్వాత ఈ రోజు వరకు ఉన్న టాపిక్స్ మొత్తం ఒక్కసారి కంప్లీట్‌గా రీడ్ చేసి పక్కన పెట్టేసేయండి. లైక్ ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవి మొత్తం ఒకసారి చూసుకొని పక్కన పెట్టేసేయండి. ఈజీగా ఉంటది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్‌కి రాకుండా.